వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి నిషికాని టార్గెట్ చేస్తారు దివ్యాంక అలాగే సోనీ. చూడు కౌశికి, నువ్వు చెప్పిన దానికంటే నేను ఎక్కువగానే చేస్తున్నాను. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు ఫీవర్ అని చెప్పి యువరాజ్ని మాత్రం దూరం పెడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను. ఆ యువరాజ్ నేనంటే పడి చచ్చిపోవాలి, నేనేం చెప్తే అదే వినాలి అనగానే, అందుకే కదా మీనంతో చేతులు కలిపి నిన్ను పావుగా వాడుకుంటున్నాను. చూడు సోనీ, జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆ కౌశికి పొగరు దింపడమే కాదు, ఆ నిషికాకి నేనంటే ఏంటి అని తెలియాలి. ఫ్రెండ్నే మోసం చేసి అవసరానికి ఉపయోగించుకుంటే దాని బ్రతుకు మీదే నేను కొడతాను. యువరాజ్ని టార్గెట్ చేయి, మీనన్ మనకి సహాయం చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది దివ్యాంక. ఓకే, రేపటికల్లా యువరాజ్ ఇక్కడే ఉంటాడు, నువ్వే కళ్ళారా చూసి వెళ్ళొచ్చు అని అంటుంది సోనీ. ఓకే ఓకే అని చెప్పి ఇక దివ్యాంక ఇద్దరూ కలిసి డ్రింక్ చేస్తూ ఇక యువరాజ్ని ఎలా టార్గెట్ చేయాలి, అలాగే యువరాజ్ని ఇటువైపు తిప్పుకుంటే కౌశికి కంపెనీ దివాలా తీస్తుందని చెప్పి చాలా పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సాయంత్రం అవుతుంది. చిలకమ్మకి ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి అన్నీ చేస్తూ ఉంటుంది. ఓ, నీకు తెలియదు కదా, మళ్ళీ వాడు వస్తున్నాడు, ఈసారి భద్రంగా వెళ్ళిపోదువులే అని చెప్పి ఇక వైజయంతి అనుకుంటూ ఉంటే ఇటువైపు జగదాత్రి కేదార్, అత్తయ్య గారు, నిషిక ఇప్పుడు మీ ప్లాన్ని పూర్తిగా తిప్పికొడతాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మరోసారి భద్రం భయంగా వచ్చి, ఫ్లైట్కి టైం అయింది, రాచిలకమ్మా అని అంటారు. ఇక ఇదేంటి వెళ్ళినవాడు మళ్ళీ వచ్చాడు అని చెప్పి జగదాత్రి చూస్తూ ఉంటుంది. ఇంతలో, ఇదిగో వెళ్ళిపోతానన్నావు కదా అమ్మీ కౌశికి, అబ్బోడు అందరూ రండి, ఈరోజు చిలకమ్మ తన భర్తతో దుబాయ్ వెళ్ళిపోతుంది అని వైజయంతి అంటూ ఉండగానే పాపం భయంగా చూస్తుంది చిలకమ్మ జగదాత్రి వైపు. ఏంటి మళ్ళీ వెళ్ళిన వారు వచ్చేశారు, ఎవరు ఫోన్ చేశారు అని అంటుంది జగదాత్రి. ఎవరెందుకు ఫోన్ చేస్తారు, నా భార్య, ఫ్లైట్కి టైం అవుతుంది, రా చిలకమ్మ అనగానే, ముందు చేయి వదులు. మావయ్య గారు అలాగే కౌశికి వదిన, మీకు ఒకటి తెలుసా, వీడికి ఆల్రెడీ పెళ్ళయింది. ఏంటి చిలకమ్మ, ఎందుకింత భయం? నీ భర్త భద్రం పేరే అవ్వచ్చు, కానీ వీడు కాదు కదా అని అంటారు. అవునమ్మీ అనగానే, సరే వీడి భార్య ఎవరు అని అంటుంది నిషిక. ఇదిగో ఈవిడే అని చెప్పి ఒక ఇద్దరు పెళ్ళిళ్ళైన పిల్లలతో ఉన్న తల్లి వస్తుంది. ఒరే, చేతి నిండా బ్రాస్లెట్లు అలాగే మెడ నిండా బంగారు గొలుసులు పెట్టుకొని ఆంటీలకి లైన్ వేస్తావా అంటే, నేను నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక తన అసలైన భార్య పిల్లలు వచ్చి ఇక భద్రాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతారు. ఇక వైజయంతి నిషిక వైపు కోపంగా చూస్తూ ఉంటారు సుధాకర్. ఏందయ్యా నా వైపు చూస్తావేంటి, చిలకమ్మే నోరెత్తినప్పుడు నాకేం అవసరం, పదమ్మి మనకి చాలా పనులుండాయి అని చెప్పి, అసలైన పెళ్ళం ఎక్కడి నుండి వచ్చింది అత్తయ్యా అనగానే, ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఫాలో అవుతారులే అమ్మే, నీకేం తెలుసు, ఆ జగదాత్రి కేదార్ తేకపోయినా వాడి పెళ్ళం వాడిని ఫాలో అయినట్టుంది, సర్లే పద అని ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇక కేదార్ జగదాత్రి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. జేడీకేడి రమ్య ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుంటారు. మేడం, మాతాశ్రీ ఆశ్రమం గురించి చాలా నిజాలు తెలిసాయి, కానీ ఎవరూ ముందుకు రావటం లేదు అసలు నిజాలు చెప్పడానికి, సాక్ష్యాలు కూడా ఉండటం లేదు అనగానే, సరే ముగ్గురు చనిపోయారు కదా, వాళ్ళ ఇంట్లో ఒకరింటికి వెళ్దాము, ఏదైనా ఆధారం లభిస్తుందేమో చూద్దాము, పద జేడి అని చెప్పి జేడీకేడి లక్ష్మి అనే గృహిణి ఇంటికి వస్తారు. పాపం ఆ ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటే, చూడండి మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం లేదు, కానీ మీ భార్య మీరు చాలా హ్యాపీగా ఉండేవారు. ఒక 10 రోజుల నుండి ఆశ్రమానికి వెళ్ళారు కదా, మరి ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుండి తనలో మార్పు ఏమొచ్చిందో నాకు ఇంకొంచెం వివరంగా చెప్పగలరా అని అంటుంది. అంటే మేము మధ్యతరగతి వాళ్ళమమ్మా, బంగారం అంటే చాలా ఇష్టం, తన దగ్గర మెడలో తాలిబొట్టు, చెవి కమ్మలు, 2 ఉంగరాలు ఉండేవి, కానీ ఒక 10 రోజులయ్యాక అవి రెట్టింపయ్యి తీసుకొచ్చింది. ఏంటి తీసుకొచ్చావు, ఎవరు ఇయ్యి అనగానే, ఏంటయ్యా
దేవుణ్ణి నమ్మవా ఏంటి? నాకు దేవుడే ఇచ్చాడు, కావాలంటే చూడు, దీంతో ఇంకా నేను ఎక్కువ బంగారం చేస్తాను అని చెప్పి అంటూ ఉండేది. నాకు ఒళ్ళు మండేది మేడం, కానీ ఏం చేస్తాను, ఏమీ అనేవాణ్ణి కాదు. నాకు కోపం వస్తే అనగానే, చూడండి, భార్యని చిన్న చూపు చూడొద్దు. తాను అలా బంగారం తెచ్చినప్పుడు ఎక్కడ ఏంటిని అడగాలి కదా. దేవుడు అలా ఇస్తాడు, ఇంకా మీరు ఎక్కడున్నారు అని అంటుంది జేడి. ఆంటీ, మీకు ఒకటి తెలుసా? మా అమ్మ బంగారం తెచ్చినప్పుడల్లా అక్కడ తులసమ్మ కొంద చూడు, అక్కడికి వెళ్ళి అనగానే, వెళ్ళి ఏం చేసేది బాబు అని అని అడుగుతూ ఉంటుంది జేడి. అంటే మాకు తెలీదు అనేలోపు కేదార్, జేడి ఒక్క నిమిషం అని అంటారు. ఇక తులసి కోట ఎత్తి అక్కడ చిన్న గొయ్యి తవ్వుతూ ఉంటారు. తవ్వగానే అక్కడ బంగారం మూట కనిపిస్తుంది. ఒక్కసారిగా అది చూసి షాక్ అవుతారు జేడీకేడి. ఇంతలో ఆ పిల్లల్ని ఇక ఆశ్రమం మనుషులు కిడ్నాప్ చేయడానికి ఇక దగ్గరగా వచ్చి, చూడండి జేడీకేడి, ఆ బంగారాన్ని ఇటిచ్చి ఈ పిల్లల్ని కాపాడుకోండి, ఆవిడ పైకి పోయింది, పిల్లలు కూడా పోతారు అని చెప్పేలోపు పాపం వాళ్ళ నాన్న, మేడం మీరు ఎంక్వైరీ ఏముందో, నా భార్య చనిపోయింది, ఇప్పుడు నా పిల్లల్ని ప్రమాదంలో తొయ్యొద్దు అని చెప్పి వేడుకుంటూ ఉంటారు. ఇక తమకు దొరికిన ఒక్క ఆధారం ఇక వాళ్ళ చేతిలో పెట్టేస్తారు జేడీకేడి. ఇక చూడు, ఆశ్రమం జోలికి రావద్దని మాతాశ్రీ అన్నారు కదా, ఇంకా వాళ్ళ జోలికి ఎందుకు అని చెప్పి రౌడీలు బెదిరించి వెళ్తూ ఉంటారు. కేడి, దీని వెనకాల పెద్ద కుట్రే ఉంది. మాతాశ్రీ దయామయి ఆలియాస్ యాదమ్మ, నువ్వు యాదమ్మ కాకుండా మాతాశ్రీ అయిపోయావు. కానీ అయిపోయాక ఊరుకున్నావా? మధ్యతరగతి మహిళల ప్రాణాలని టార్గెట్ చేస్తున్నావు. ఎందుకు అన్నది తెలుసుకుంటుంది ఈ జేడి. నీ వెనకాల ఉన్న వాళ్ళని తెలుసుకొని నిన్ను కూడా రోడ్డుపై ఎవ్వరూ నమ్మని విధంగా తీసుకువెళ్ళకపోతే ఈ నా పేరు జేడి కాదు అని అనుకుంటూ ఉంటుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఆఫీస్కి వస్తారు. సోనీ లేకపోవడంతో పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. ఎక్కడ పనులన్నీ అక్కడే వదిలేసి సోనీ రాలేదా అని అడుగుతూ ఉంటారు అక్కడున్న ప్యూన్కి. అంటే సార్, తనకి ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది, కానీ మీరు అనగానే, ఓకే, ఫీవర్ ఇంకా తగ్గలేదు కదా, ఇంతకీ సోనీ నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి అంటారు. సార్, నాకు ఫోన్ చేశారు, ఇదిగోండి అనగానే, హలో సార్, నాకు చాలా నీరసం అనేలోపు, నేను వస్తున్న సోనీ, ఎక్కడున్నావు అని అంటారు యువరాజ్. ఇక యువరాజ్ సోనీ ఇంటికి వస్తూ ఉంటారు. ఇక ఇటువైపు దివ్యాంక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మీనన్, మళ్ళీ యువరాజ్ నీ చేతిలోకి వచ్చేయబోతున్నాడు అనగానే, అవును, టీనా సోనీ ఒకటే అని జగదాత్రి కేదార్ ఇద్దరూ కనిపెట్టలేకపోవడం చాలా అంటే చాలా మంచి విషయం. ఆ జేడీకేడికి బాగా తెలుసు అని చెప్పి అనుకుంటారు మీనన్. ఇక యువరాజ్ సోనీ ఇంటికి వస్తారు. సోనీ మూలుగుతూ ఉంటుంది. సోనీ, సోనీ, ఇంత ఫీవర్, ఇంట్లో ఎవరు లేరా అని అంటారు. లేదనే కదా సార్, నేనొక్కదాన్నే అనగానే, చాలా ఫీవర్ ఉంది అని చెప్పి సోనీకి సేవలు చేస్తూ ఉంటారు యువరాజ్. ఇక థర్మామీటర్ తెచ్చి 101 ఫీవర్, అలాగే ట్యాబ్లెట్స్ వేయాలి అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేసి ఏ ట్యాబ్లెట్లు ఎప్పుడు ఇవ్వాలని చెప్పి 3 పూట్ల సోనీకి ట్యాబ్లెట్లు ఇస్తూ తనకి ఇక బ్రెడ్ పాలు తాగిపిస్తూ ఇక యువరాజ్ తన సేవల్లో తరిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇక ఇంటికి వచ్చి వంట చేస్తూ, కేదార్, ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఆశ, అదే టార్గెట్గా ఆ మాతాశ్రీ దయామయి చేస్తున్నట్టుంది. అంటే మరి నేను రేపు వెళ్ళి మామూలు వనితలా వెళ్తాను, అసలు ఏ ఆశ చూపిస్తుందో తెలుస్తుంది కదా అనగానే, ఇంతలో కౌశికి వస్తుంది. ఎవరి గురించి దాత్రి అనగానే, ఆ వదినా, ఇక్కడెక్కడో ఆశ్రమం ఉందంట కదా, ఆశ్రమం చాలా పేరు ప్రఖ్యాతులైంది అంట కదా, వెళ్దామా అనగానే, అయ్యో జగదాత్రి, ఆ ఆశ్రమం గురించి చాలా చాలా విషయాలు బయటపడుతున్నాయి, ఒకసారి రిపోర్టర్ వెళ్తే కొట్టి పంపించారు అనగానే, అయ్యో వదినా, అంటే అది నిజమైన ఆశ్రమం కాదా అని అంటుంది. దానిలో ఇన్లీగల్ పనులు, అలాగే ఆడవారిని మోసాలు చేసి వాళ్ళ దగ్గర గోల్డ్ తీసుకొని రెట్టింపిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఇక వాళ్ళు కేసు పెట్టే లోపలిని వాళ్ళు చంపేస్తున్నారు. కానీ దానికంటే పెద్ద మాఫియా ఏదో జరుగుతున్నట్టుంది అనగానే, వదినా,
మీరు మీడియా కదా, అవన్నీ ఎందుకు వదిలేశారు అనగానే జగదాత్రి ఏం చేయను, ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మనదాకా ఆ విషయాలు రానివ్వకుండా అక్కడే ఆపేస్తుంటారు అని అంటుంది కౌశికి. అంటే వదినకి కూడా కొంచెం తెలిసే ఉంటుంది. రేపు వదినికి సహాయం అడిగినట్టు జేడి కేడి వస్తారు అని చెప్పి అనుకుంటుంది జగదాత్రి. నైట్ అవుతుంది. ఏంటి జేడి ఎంత అందంగా ఉన్నావు అనగానే కేడి నేను అందంగా లేను, జగదాత్రిలా ఉన్నాను అని అంటారు. ఇంతలో నిషి వాళ్ళిద్దరి మాటలను వింటుంది. వసే జగదాత్రి, ఆ కేదార్ నీపై అంత ప్రేమ చూపిస్తున్నాడంటే ఈ యువరాజ్కి నేనంటే గుర్తు కూడా లేదు. ఇప్పటికీ 4 సార్లు ఫోన్ చేసినా ఆఫీసులో డాడీని వస్తున్నారు. అత్తయ్య అత్తయ్య అని అంటుంది. ఏందమ్మీ ఏమైంది అనగానే యువరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, వస్తున్నా అంటాడు లిఫ్ట్ చేయటం లేదు అనగానే ఏమోనమ్మీ నాకైతే ఈ చిలకమ్మని పంపించేదాకా నిద్ర పట్టం లేదు. నువ్వేమో పాపం ఆ యువరాజు గురించి అబ్బోడొస్తాళ్లే అనగానే ఇంతలో ఏమైంది నిషి అనగానే ఏమైందని తగుదునమ్మా అని వస్తావు, నీకెందుకులే నాకే పెద్ద నీతులు చెప్తావు అని అంటుంది నిషి. చెప్పు నిషి ఏమైంది అని చెప్పి అంటారు. ఇక కేదార్ అంటే అబ్బోడు ఇంకా రాలేదు, అందుకే వస్తున్నా అంటున్నాడు అనగానే అవునా, మీరొకసారి ఫోన్ చేయలేకపోయారా అత్తయ్య అని అంటుంది జగదాత్రి. నేను చేసినా వాడు అదే చెప్తాడులే, వెళ్ళి పడుకోండి, మీకే ఉంది ముప్పొద్దులా తినడము స్కూల్కి వెళ్ళడం రావడము, వాడు ఆఫీస్ పనిలో చాలా ఉంటాడు, పద నిషి అనగానే అత్తయ్య వాళ్ళు స్కూల్కి వెళ్ళి వేళ ప్రకారమే తిరిగి వస్తున్నారు, ఇదిగో మీ అబ్బాయే పొద్దుననగా వెళ్ళి ఇప్పుడు దాకా రాలేదు అని నిషి ఆలోచిస్తూ ఉంటుంది యువరాజ్ కోసం. ఇది ఇలా ఉండగా నైటు 11 అవుతుంది. సోనీ ఇక నిద్రపో, రేపు మార్నింగ్ వస్తాను, ఇప్పుడు వెళ్ళాలి అనగానే అయ్యో యువరాజ్ సారీ యువరాజ్ అన్నాను అనగానే అయ్యో సేమ్ ఏజ్ కదా, నో ప్రాబ్లం, నన్ను యువరాజ్ అనొచ్చు, ఇప్పుడు ఫీవర్ ఎలా ఉంది అనగానే ఇప్పుడు నార్మల్కి వచ్చింది కదా, సర్లే నువ్వు వెళ్ళు అని చెప్పి వెళ్తున్న యువరాజ్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్, నిజంగా నీలాంటి ఒక్క స్నేహితుడున్నా నేను అనాథనని ఫీల్ అవ్వను, రేపటి నుండి ఆఫీస్కి వస్తాను, నా కోసం నువ్వు ఇంత చేస్తున్నావు, నేను నన్నుగా ఉంచాలంటే నిన్ను పైకి తీసుకువెళ్ళాలి, అలాగే రేపొచ్చి వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను సార్ అని అంటుంది. అయ్యో అప్పుడే వస్తానంటావేంటి, చూడు ఒక 2 డేస్ రెస్ట్ తీసుకున్నాక జ్వరం క్లియర్గా తగ్గాక అప్పుడు రావాలి సరేనా అని చెప్పి ఇక సోనీని పక్కకి తీసి అక్కడి నుండి యువరాజ్ బయలుదేరతారు. ఈ ఒక్క హగ్ చాలు యువరాజ్ నువ్వు పిచ్చెక్కడానికి, ఇక రేపటి నుండి నువ్వే నన్ను హక్ చేసుకుంటావు అని అనుకుంటుంది సోనీ. ఇక తన చంకలో ఉన్న ఉల్లిపాయని పక్కన వేసి జ్వరం వెంటనే రావాలంటే ఉల్లిపాయ ఇలా పెట్టుకోవాలని బామ్మ చెప్పింది, అప్పట్లో స్కూల్కి వెళ్ళడం కోసం పిల్లలు చేసేవారు, ఇప్పుడు మనుషులు అని చెప్పి అనుకుంటుంది సోనీ. ఇక యువరాజ్ 11:30కి రావడంతో ఇక నిషి యువరాజ్ నీకు నువ్వు ఏమనుకుంటున్నావు అనగానే సోనీ ఆగు సోనీ అని అంటారు. ఏంటి సోనీ అంటావా, హత్తయ్య హత్తయ్య అని చెప్పి గట్టిగా కేకలు వేస్తుంది నిషి. అందరూ హాల్లోకి వస్తారు. ఈ టైంలో ఏంటి యువరాజ్ అని అంటుంది కౌశికి. అక్క కొంచెం లేట్ అయింది ఆఫీస్లో అనగానే సోనీ దగ్గరికి వెళ్ళావా అని అంటుంది నిషి. ఇక ఏంటి నిషి నీకు ఇంక సోనీ పిచ్చి తప్పించి ఏదీ లేదా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక యువరాజ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్. నిషి అర్ధరాత్రి వేళ యువరాజ్ గురించి అలా మాట్లాడద్దు, ఆఫీస్లో లేట్ అయిందేమో, నువ్వు వెళ్ళు అనగానే ఇక అందరి వైపు కోపంగా చూస్తూ నిషి వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి 2 అవుతుంది. సోనీ కావాలని యువరాజ్ ఫోన్ చేస్తూ ఉంటే నిషిక ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. యువరాజ్ నువ్వు ఈరోజు నాకు ఎంత హెల్ప్ చేసావో తెలుసా, కానీ ఇప్పుడు మళ్ళీ ఫీవర్ వచ్చింది, మార్నింగ్ నుండి 11 దాకా నా దగ్గరే ఉన్నావు, కానీ నువ్వు వెళ్ళంగానే మళ్ళీ నాకు ఫీవర్ వచ్చింది, నువ్వు పక్కనుంటే ఫీవర్ తగ్గుతుంది, నువ్వు త్వరగా రేపు రా యువరాజ్ అనగానే అంటే ఇది యువరాజ్ అని పిలిచేదాకా వచ్చిందా, చెప్తాను
యువరాజుకి తగిన బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక నిషి మార్నింగ్ లెగవగానే తన పుట్టింటికి లగేజ్తో వెళ్ళిపోతుంది. ఇక యువరాజ్ అలాగే అందరూ హాల్లోకి వస్తారు. ఇక అందరికీ టిఫిన్ పెట్టాలని ఇటువైపు కేదార్ జగదాత్రి అందరినీ రెడీ చేస్తూ ఉంటే నిషిక ఏదత్తయ్య గారు అనగానే నాకు తెలీదమ్మా. కౌశికి నిషికను చూసినావా అనగానే లేదు పిన్ని అని అంటుంది. నిషికకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. యువరాజ్ అనుకుంటారు నిషికి ఏమైంది ఇలా బిహేవ్ చేస్తుంది అనగానే హబ్బోడా నువ్వు సరిగా మాట్లాడు. ఆ అమ్మికి కోపం వచ్చే పనులు చేస్తుండి ఇలా మాట్లాడతావేంటి? ఎక్కడికి వెళ్ళిందో కొంచెం కనుక్కో అని అంటారు. ఇక తనే ఫోన్ చేస్తుంది. అత్తయ్య నాకెవరూ ఫోన్ చేయక్కర్లేదు. నాకు మీ అబ్బాయికి విడాకులు ఇప్పించేయండి. అప్పుడు ఆ సోనీతోనే కులుకుతాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక నిషిక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.